హలో అందరికీ. ఈరోజు నేను డైలీ చేస్తున్నటువంటి స్కాల్పింగ్ స్ట్రాటజీ ఎట్లా వర్క్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ క్లియర్గా చూడండి. అవసరమైతే మొబైల్లో చూస్తే కొంచెం జూమ్ చేసుకొని చూస్తూ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను యూజ్ చేసేటువంటి ఆల్గో టెస్ట్లో ఎట్లా వర్క్ చేస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది టైం చూడండి, 3:40కి ముందు, ఓకే, 13 అంటే 1:20, 1:30 తర్వాత నా ఎంట్రీ పాయింట్ ఇక్కడ వచ్చినప్పుడు ఆల్గోరిథం స్టార్ట్ చేశాను అనుకుందాం. ఓకే, సో నా మెథడ్కి ఎంత మనీ అవసరం అవుతుందంటే అట్లీస్ట్ 1 lakh అవసరం అవుతుంది. సో 1 lakh ఎందుకు అవసరం అవుతుంది అంటే మనము ఎగ్జాక్ట్గా మార్కెట్ని క్యాప్చర్ చేయడం కష్టం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను అనుకోండి. సో ఈ లైన్స్ అన్నీ కూడా 10 రూపీస్ డిఫరెన్స్ తోటి నేను మార్క్ చేసి పెట్టిన ఈ ఆప్షన్ ప్రైస్ చార్ట్లో, రైట్. ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8. ఓకే, సో నేను అప్ సైడ్ ఒక 3 4 తీసుకున్నా కూడా 1 2 3 4. ఓకే, అండ్ డౌన్ సైడ్ ఒక 6 తీసుకున్నా కూడా, అంటే ఇక్కడి నుంచి ప్రైస్ ఖచ్చితంగా పైకి వెళ్తుందన్న గ్యారంటీ లేదు. అట్ ద సేమ్ టైం టార్గెట్ ఫిక్స్ చేసుకొని కూర్చోవడానికి ఎంత టైం పట్టింది చూడండి ఇక్కడ. సో ఈ గ్యాప్లో 10 రూపీస్ మూమెంట్స్ ఏవైతే వస్తాయో దాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి టెక్నిక్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాను. నాకు ఆల్గోరిథం ఏం చేస్తుంది అంటే ముందే ఆర్డర్స్ ప్లేస్ చేస్తుంది ఎవ్రీ ప్రైస్ 10 రూపీస్. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇది. ఓకే, సో నేను ఇచ్చిన ప్రైస్ దగ్గర నుంచి 10 రూపీస్ తీసుకున్నది అప్ సైడ్ డౌన్ సైడ్ రెండు సైడ్స్ 10 లెగ్స్కి, అంటే 10 ప్రైస్ పాయింట్స్లో ఇది ఆర్డర్స్ ప్లేస్ చేసి ఉంచుతుంది. అంటే అది ఎలా పనిచేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్నాను, ఇక్కడ ఎంట్రీకి టార్గెట్ ఏంటిది, కమింగ్ 10. ఈ 10 టార్గెట్ ఇది బుక్ చేస్తుంది. మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఆల్రెడీ ఆర్డర్ ప్లేస్ చేసి ఉంటుంది. ఇది కనుక మళ్ళీ 10 రూపీస్ పెరిగితే దీన్ని కూడా క్లోజ్ చేస్తుంది. ఇక్కడ ఇంకో ఆర్డర్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళినప్పుడు క్లోజ్ చేస్తుంది. ఇక్కడ ఆర్డర్ ఉంటుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఎగ్జిక్యూట్ అయ్యి కిందికి వచ్చిందంటే ఇది మైనస్ వస్తుంది, ఇంకోటి కిందికి వచ్చిందంటే అది కూడా మైనసే. ఇక్కడ మళ్ళీ ఆర్డర్ తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఏదైతే క్లోజ్ చేసిందో ఇక్కడికి వెళ్ళి ఇది మళ్ళీ కిందికి వచ్చింది కదా, అప్పుడు మళ్ళీ బై తీసుకుంటుంది. మళ్ళీ పైకి వెళ్తే మళ్ళీ 10 రూపీస్ బుక్ చేస్తుంది. ఓకే, సో మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి. ఇక్కడ 3 4 క్యాండిల్స్ ఫామ్ అయింది, అంటే 30 to 40 పాయింట్స్ క్యాప్చర్ చేసింది. అండ్ మళ్ళీ ఇట్లా 1 2 3 4 ఎంట్రీస్ కిందకి వచ్చేసింది. అంటే ఇవన్నీ మైనస్లో ఉంటాయి, 10 10 10 ప్లస్. మళ్ళీ అది ఏం చేస్తుంది, ఈ ఫస్ట్ ఆర్డర్ని ప్లేస్ చేసుకుంటే కింద కూడా ఒక ఆర్డర్ ఉంటుంది, ఇక్కడ ప్రైస్ వస్తే ఇది పికప్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ పికప్ చేసుకున్న ఆర్డర్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళినాక క్లోజ్ చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఒక 10 పాయింట్స్ వచ్చినాయి, ఇక్కడ కూడా ఒక 10 పాయింట్స్ వచ్చినాయి. మళ్ళీ ఈ క్యాప్చర్ చూసుకుంటే 10, ఇదొక 10, ఇక్కడ చూడండి ఇదొక 10, ఇదొక 10, 2 సార్లు వచ్చింది 20, ఇగో ఇక్కడ 30, ఇగో ఇక్కడ 40, ఇక్కడ ఒకటి 50, ఇక్కడ మళ్ళీ 60 70 80 90, ఇక్కడ ఒకసారి 100 110, మీరు ఇక్కడ ఒక 10 120, ఇక్కడ 130 140 ప్లస్. మనకి ఇవన్నీ కూడా డౌన్ అయ్యి మళ్ళీ వచ్చినాయి కదా, ఇవన్నీ క్యాప్చర్ చేస్తుంది చూడండి. సో ఇక్కడిక్కడ ఉన్నప్పుడే చూడండి మళ్ళీ ఇది టార్గెట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ టార్గెట్ వచ్చినాక ఇంకా నో ఎంట్రీస్ ఉంటాయి. సో ఇక్కడ క్లోజ్ చేసేసుకుంటుంది, ఇంక ఎంట్రీస్ ఉండవు. ఎంతసేపు ఆడితే ఇక్కడ ఈ గ్యాప్లోనే మీకు నియర్లీ 200 పాయింట్స్ క్యాప్చర్ చేసింది. ఓకే, లాస్ కూడా వస్తుంది ఇన్ కేస్ కంటిన్యూస్గా డౌన్ సైడ్ వెళ్తే కూడా. కంటిన్యూస్గా డౌన్ ఇటే వెళ్తే ఇట్ ఈస్ హై రిస్క్. ఇక్కడ లాస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది కదా, ఎందుకంటే 10 లెగ్స్ 10 10s అంటే 200 క్వాంటిటీ యాడ్ అయిపోయి ఉంటాయి, అది లాస్లోకి వెళ్తుంది. సో అందుకే నేను ఎప్పుడైతే మామూలుగా కన్సాలిడేషన్ మోడ్లో వస్తుంది అని కన్ఫర్మ్ అనుకున్నప్పుడే, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చూడండి ర్యాలీ చేసింది, ఇట్లా ర్యాలీ చేసి కిందికి వచ్చింది. సో ఈ చార్ట్లో RSI చార్ట్లో కూడా ర్యాలీ చేసి కిందికి వచ్చింది. కాబట్టి ఇక్కడ కొంచెం హాల్ట్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి టైంలోనే నేను ఎంటర్ అవుతాను అనమాట.
ఇట్లాంటి టైంలోనే ఎంట్రీ అవుతే ఏమవుతుందంటే మనకి మార్కెట్ ఇన్ కేస్ అక్కడే ఉన్నా కూడా విల్ బీ ఏబుల్ టు మేక్ ప్రాఫిట్. సో ఇది నేను ఆల్గరిథంలో ఇట్లా ఎగ్జిక్యూట్ చేయాలా అన్న ప్రోగ్రామ్ని దానికి ఇవ్వడం వల్ల అది కంటిన్యూస్గా చేస్తుంది. ఇదే స్కాల్పింగ్ అంటామన్నమాట. దీన్నే స్కాల్పింగ్ స్ట్రాటజీ అంటాము. సో కాల్ ఆప్షన్ చేయాలన్నా పుట్ ఆప్షన్ చేయాలన్నా అనేది డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ ఎక్కడ బేస్ చేసుకొని నడుస్తుంది అండ్ ఎక్కడ మనము ఇది ఇండెక్స్ ఎట్లా మూమెంట్ వచ్చేసింది చూడండి. సో నాకు అట్లాంటి ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే ఈ విధంగా కన్సాలిడేషన్ మోడ్, ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయింది. ఓకే, సో ఇట్లాంటి టైంలో ఎక్కువ యూస్ అవుతుంది. సో ఆల్రెడీ మంచి ర్యాలీ చేసి అక్కడ పైన కన్సాలిడేషన్ అవుతున్నప్పుడు ఇక్కడికి వెళ్తుందని గ్యారెంటీ లేదా అంటే వెళ్ళొచ్చు. బట్ మన అజంప్షన్ ఇక్కడ నుంచి లేదా కిందికి వచ్చే ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ డిప్లాయ్ చేస్తాం ఆ స్ట్రాటజీని. ఒకవేళ ఏదైనా రేంజ్ దాటిపోతే అక్కడ ఎగ్జిట్ కొట్టేసేయాలన్నమాట. క్లోజ్ ఆల్ పొజిషన్ లాస్లో ఉన్నా సరే క్లోజ్ చేయాలా. సో ఈ విధంగా నా స్ట్రాటజీ వర్క్ అవుతుంది. ఓకే, సో 1 lakh తోటి ఇట్లా చేస్తుంది. మార్నింగ్ నేను ముందు రోజే నేను డిసైడ్ చేస్తాను నెక్స్ట్ డే బై ఆన్ డిప్సా సెల్ ఆన్ రైసా. అది డిసైడ్ చేసినప్పుడు అక్కడ సింగిల్ పాయింట్లో కూడా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా నేను ముందే ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాను. ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఈ రేంజ్లో మళ్ళా ఎప్పుడు చూడు ఈ లైన్స్ ఎందుకు గీసి పెడతానంటే ఎప్పుడైతే నిన్నటి మార్కెట్లో కన్సాలిడేషన్ జరిగిందో అక్కడ లైన్స్ మార్క్ పేస్ట్ చేసి పెట్టుకుంటాను. సో ఈరోజు ఇక్కడ మార్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, అయితే అక్కడ మనము బోత్ సైడ్స్ కూడా వేసుకోవచ్చు. కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ బోత్ సైడ్స్ కూడా వేసుకొని క్యాప్చర్ చేయొచ్చు. లేదు కంపల్సరీ ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది అనుకుంటే మనం ఓన్లీ కాల్ ఆప్షన్ స్కాల్పింగ్ వేసుకొని వెయిట్ చేయొచ్చు. ఆల్రెడీ బ్రేక్ అయిపోయిందంటే మనది ఇంకా క్లోజ్ అయిపోతుంది కాబట్టి నో టెన్షన్ ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా స్కాల్పింగ్ చేస్తామన్నమాట. ఇప్పుడు నేను స్క్రీన్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంగా ట్రేడ్ చేసుకుంటే స్కాల్పింగ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నేను 200 పాయింట్స్ క్యాప్చర్ చేసినట్టుగా నేను చూపించిన. సో 200 పాయింట్స్ ఇంటూ 20 అంటే నియర్లీ 4000 రూపీస్ అక్కడ జనరేట్ అవుతాయి ఆ టైంలో ఫర్ వెన్ వీ ప్లే విత్ సింగిల్ లాట్. ఓకే, సో క్యాపిటల్ హ్యూజ్ క్యాపిటల్ ఉంటే డిఫరెంట్ కేస్ 2 లాట్స్ వేయచ్చు, 3 లాట్స్ కూడా వేయచ్చు. సో బట్ కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది అన్నమాట ఈ ఏరియాలో. ఆప్షన్స్ ట్రేడింగ్లో ఎంత ఫాస్ట్గా అమౌంట్ క్రియేట్ చేయొచ్చు అంతకంటే ఫాస్ట్గా లాస్ కూడా అవ్వచ్చు. కాబట్టి ప్రాక్టీస్ చేయకుండా ప్లాన్ లేకుండా ఎగ్జిక్యూట్ చేయడం చాలా డేంజర్. ఇది ఇప్పుడు నేను చూపించినటువంటి ఆర్డర్స్ మాన్యువల్గా చేయితో ప్లేస్ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒక ఆర్డర్ ఎంట్రీ ఏంటంటే వెంటనే దానికి టార్గెట్ కూడా ప్లేస్ చేయాలి. సో ఆ టార్గెట్ ప్లేస్ చేయడం అనేది ఆల్గోరిథం ఆటోమేటిక్గా చేసేస్తుంది. అండ్ మళ్ళా నెక్స్ట్ ఎంట్రీ కూడా అది తీసేసుకుంటుంది అన్నమాట. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మిల్లీ సెకండ్స్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి వితౌట్ ఆల్గోరిథం ఇట్లాంటి స్కాల్పింగ్ చేయడం అసాధ్యం. అండ్ కంటిన్యూస్గా డే మొత్తం మనం ట్రేడ్ చేయడానుకోవడం కూడా కొంచెం అది మూర్ఖత్వం టైపే అవుతుంది. మనకి ఏదైతే ప్లాన్ చేసుకుంటామో ఎంత ప్రాఫిట్ చేసుకున్న తర్వాత పర్సంటేజ్ ఎగ్జిట్ అయిపోయి బయటకు వచ్చేసి మార్కెట్ ఇంకా చూడకుండా ఉంటే ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అండ్ ఈ స్ట్రాటజీని మార్కెట్ ఎప్పుడైతే కూల్ డౌన్ అవుతుంది అనుకున్నప్పుడే ఫాస్ట్గా ర్యాలీ చేస్తున్నప్పుడు కానీ ఫాస్ట్గా డౌన్ఫాల్ అవుతున్నప్పుడు కానీ చేస్తే క్యాపిటల్ లూజ్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంది. సో యూజువల్గా మీరు మార్కెట్ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది. అది ఏ టైంలో మార్కెట్ వోలాటైల్ ఎక్కువ ఉంటుంది, ఎలాంటి న్యూస్ లేనప్పుడు అట్లాంటి టైంలో చేస్తూ ఉండాలి. మార్నింగ్ యూజువల్గా ఏంటంటే ఫస్ట్ 1 అవర్ లాస్ట్ 1 అవర్ కొంచెం ఎక్కువ వొలటిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ 1 అవర్ తర్వాత కొంతసేపు మీరు ఒక 1 అవర్ స్కాల్పింగ్ చేసుకొని 4000 5000 కూడా ఇక్కడ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.